హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు సౌరశక్తి గురించి. ఇది చాలా హ్యాపెనింగ్ సెక్టర్. ఎనర్జీ సెక్టార్లో ఓన్లీ సోలార్ ఎనర్జీలోనే మూమెంట్ కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ సోలార్ ఎనర్జీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దాంట్లో చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. నేను అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు కొంచెం ఎక్కువసేపు పడుతుంది, ఓపికగా వినండి చివరి దాకా. యూ విల్ బీ లెర్నింగ్ ఎ లాట్. కొత్త విషయాలు చాలా తెలుసుకునే అవకాశం ఉంది. ఈవెన్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా చాలా డైమెన్షన్స్ దీన్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పాసిబుల్ క్వశ్చన్స్ మీకు చెప్తాను. రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ విచ్ వాస్ అనౌన్స్డ్ ఇన్ COP26. COP26లో ఇది అనౌన్స్ చేశారు. వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ది ప్లాన్, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. COP26లో ప్రకటించబడిన ఒక సూర్యుడు ఒక ప్రపంచం ఒక గ్రిడ్ పై సంక్షిప్త గమనిక రాయండి. ప్రణాళిక యొక్క వివిధ దశలు ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటి. To counter climate change, Government of India has started National Solar Mission. Explain its targets and its funding sources. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం నేషనల్ సోలార్ మిషన్ను ప్రారంభించింది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్. దీని గురించి, దాని లక్ష్యాలేంటి, మరి నిధుల సమీకరణ ఎలా జరుగుతుంది. Explain the policy measures undertaken by the government to promote solar energy. భారతదేశంలో సౌరశక్తి ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన చర్యలను వివరించండి. Explain the schemes that are being implemented by the government to promote solar energy. సౌరశక్తి ప్రోత్సహించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు. ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా పనికొస్తుంది, ఇది మెయిన్స్లో కూడా పనికొస్తుంది. అసలు ప్రతి ఒక్కరికి ఉపయోగం, ఒక ఎగ్జామ్స్ కోసమనే కాదు. ఇది ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి ఈ సౌరశక్తికి సంబంధించి. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మోడల్స్ ఫాలోడ్ టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ ఇన్ రాజస్థాన్, గుజరాత్ అండ్ తెలంగాణ. సో రాజస్థాన్, గుజరాత్, తెలంగాణలో సౌరశక్తి ప్రోత్సహించడానికి అనుసరించబడుతున్న విభిన్న నమూనాలు, చాలా మూడు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో విత్ మౌంటింగ్ స్కేర్సిటీ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్, సోలార్ ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మోర్ అండ్ మోర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఇండియా. డిస్కస్ ది అవైలబిలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది జనరేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా అండ్ ఇన్ ది వరల్డ్. సో శిలాజ ఇంధన కొరతతో సౌరశక్తి భారతదేశంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. భారతదేశంలోనూ మరియు ప్రపంచంలో సౌరశక్తి ఉత్పత్తికి అవసరమైన పదార్థాల లభ్యత, దాని గురించి చర్చించాలి. PM కుసుమ్ స్కీమ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ చేంజింగ్ ది ఎనర్జీ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. క్రిటికల్లీ అనలైజ్. ఈ పథకము భారతీయ వ్యవసాయం యొక్క శక్తి గతిశీలత అంటే ఎనర్జీ డైనమిక్స్ని మార్చగలదు. విమర్శనాత్మకంగా విశ్లేషించండి. సో వీటిల్లో 7 క్వశ్చన్స్ ఇస్తున్నా. వాటిల్లో 6 క్వశ్చన్స్ నేను ఈరోజు కవర్ చేయబోతున్నాను. 7వది ఇండైరెక్ట్ కవర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, ఎలా ప్రపంచంలో ఈ సోలార్ ఎనర్జీ అనేది ఫస్ట్ 100,000 మెగావాట్స్ అంటే 100 గిగావాట్స్ కూడా లేదు ఫస్ట్లో. ఎప్పుడు 2010లో తీసుకుంటే జస్ట్ 40 అట్లా ఉంది. ఇప్పుడు 2020కి వచ్చేసరికి 700. ఎంత డ్రాస్టిక్గా పెరుగుతుందంటే ఆల్మోస్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో పెరిగిపోతుంది. ఇది ఇలా వచ్చింది చూడండి కర్వ్, ఇంతే, ఇంకా ఇలాగే వెళ్తుంది. సో ఇంకా ఇండియా విషయంలో వస్తే 10లో కాకుండా 14లో ఒక రకంగా ఈ ఎన్డీఏ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదలైంది ఎక్కువ దీని మీద ఎంఫసిస్. 2014కి సో ఇట్లా ఉండేది <5 గిగావాట్స్. ఇప్పుడు ఇలా పెరిగి ఇంకా స్టీప్గా ఉంది చూడండి, ఇలా పెరిగిపోతుంది.
సో 40 దాకా వచ్చింది గిగావాట్స్, అంటే 40,000 మెగావాట్స్ 2020కి. ఇంత షార్ప్ గ్రోత్ ఉంది. ఇప్పుడు 2020 లెక్క తీసుకుంటే ఏ కంట్రీస్ ఎక్కువ? చైనా మ్యాసివ్. సో ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు 49 గిగావాట్స్ యాడ్ చేశారు. టోటల్ 254 గిగావాట్స్ ఉంది వాళ్ళకి. అదే యూరోపియన్ యూనియన్ తీసుకున్నామంటే ఇది కంట్రీకి ఎంత కాదు, కలెక్షన్ ఆఫ్ కంట్రీస్. సో 18 గిగావాట్స్ యాడ్ చేసినారు, 152 ఉంది. యూఎస్లో 14 యాడ్ చేస్తే 75. సో ఈ లాస్ట్ డిజిట్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం మనం, కాబట్టి గిగావాట్స్లో గుర్తుపెట్టుకోవడం సులభం. జపాన్లో 4 యాడ్ చేస్తే 67. సో జపాన్ థర్డ్ బిగ్గెస్ట్. మళ్ళీ జర్మనీలో ఎక్కువ జరుగుతుంది. సో ఇది 53 గిగావాట్స్కి వచ్చింది. ఇండియా వచ్చి క్లోజ్ టు 40. సో 4122 యాడ్ చేసామంటే 4 గిగావాట్స్ యాడ్ చేసాం. సో ఇటలీలో 800 యాడ్ చేస్తే 21. తర్వాత నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా. కాకపోతే పర్ క్యాపిటా తీసుకున్నామంటే, పర్ క్యాపిటా అంటే పర్ హెడ్ ఎంత ఉందో చూసుకుంటే హైయెస్ట్ వచ్చి జర్మనీలో ఉంది, తర్వాత హైయెస్ట్ వచ్చి ఆస్ట్రేలియాలో ఉంది, తర్వాత జర్మనీ, తర్వాత జపాన్. అయితే ఇండియాలో లోయెస్ట్ ఉంది, చాలా తక్కువ ఉంది పర్ క్యాపిటా ప్రొడక్షన్, ఇంకా పెంచాలి. తర్వాత షేర్ ఇన్ కన్జంప్షన్, ఈ సోలార్ ఎనర్జీ షేర్ టోటల్ కన్జంప్షన్లో బాగానే ఉంది మంది. వీళ్ళు ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా అని చూస్తే వాళ్ళు వెరైటీ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు కొత్తగా. సో చైనా అయితే విపరీతంగా ఎనర్జీ హంగ్రీ, 6.2% ఉంది దానికి ఎనర్జీ షేర్ కూడా ఆస్ట్రేలియాకే ఎక్కువ ఉంది, 10.7% ఈ సోలార్ ఎనర్జీది టోటల్ ఎనర్జీలో. ఇంకా సోలార్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్తాను. అది రా మెటీరియల్ అన్నారు కదా, రా మెటీరియల్ దీనికి ఏంటంటే మెయిన్ రా మెటీరియల్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఒకటి. కాకపోతే సన్ రేస్ అది మనకు అబండెంట్గా ఉంది, అబౌట్ 5000 ట్రిలియన్ kWh per year, kilowatt hours. Energy is incident over India's land area, with most parts receiving 4 to 7 kilowatt hours per square meter per day. సో ఇది మనకి ఇక్కడ దొరుకుతున్న సోలార్ ఎనర్జీ పొటెన్షియల్. సోలార్ ఫోటోవోల్టాయిక్స్ పవర్ కెన్ ఎఫెక్టివ్లీ బీ హార్నెస్డ్, ప్రొవైడింగ్ హ్యూజ్ స్కేలబిలిటీ ఇన్ ఇండియా. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఏం చెప్పిందంటే, అసెస్డ్ కంట్రీ సోలార్ పొటెన్షియల్ ఈస్ అబౌట్ 748 GHz. ఇప్పుడు మనము 40లో ఉన్నాము కదా. సో గిగావాట్స్ ఇది 748 దాకా, ఇంకా ఒక 15 టైమ్స్, ఒక 17 టైమ్స్ ఉంది. అస్యూమింగ్ 3% ఆఫ్ వేస్ట్ ల్యాండ్ ఏరియా టు బి కవర్డ్ బై సోలార్ PV మాడ్యూల్స్. ఓన్లీ 3% ఆఫ్ వేస్ట్ ల్యాండ్ కవర్ చేస్తే ఇంత వస్తుంది. ఇంకా JNSM చెప్పాను కదా, నేషనల్ సోలార్ మిషన్, ఇది 2010లో స్టార్ట్ చేశారు, లాంచ్ చేశారు. 100 గిగావాట్స్ వచ్చి మన టార్గెట్. ఎప్పటికీ 2022కి 100 గిగావాట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. అది రీచ్ కావాలి మనం ఇప్పుడు. ఇంకా వచ్చేసాం వెరీ క్లోజ్ టు దాట్. అయితే ఇంకా చాలా గ్యాప్ ఉంది. జనరల్గా అంబిషియస్ టార్గెట్స్ పెట్టుకుంటాము, ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి అంత రాకపోయినా టార్గెట్ అయితే కొంచెం రీచ్ కావడానికి ఇంకా ట్రై చేస్తున్నాం. ఇంకా 100 గిగావాట్స్కి సోలార్ పవర్ కెపాసిటీ హ్యాస్ బీన్ డివైడెడ్. దాన్ని స్ప్లిట్ చేసినాం అనుకో 100 ఎట్లా అని. రూఫ్ టాప్ 40, లార్జ్ అండ్ మీడియం స్కేల్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్రాజెక్ట్స్ 60. సో ఇది 60-40లో స్ప్లిట్ అయిపోయింది. సో ఈ లార్జ్ స్కేల్, మీడియం స్కేల్వి 60 ఉంటాయి,
ఇంకా రూఫ్ టాప్స్ మీద ఉండేటివి 40. టు అచీవ్ 15 million square meters ఆఫ్ సోలార్ థర్మల్ కలెక్టర్ ఏరియా బై 2017 అండ్ 20 million, ఇది ఒక ఏరియా వైజ్ లెక్కలు తీసినారు. ఇక్కడేమో వాట్స్, గిగావాట్స్. టు డిప్లాయ్ 20 million సోలార్ లైటింగ్ సిస్టమ్స్ ఫర్ రూరల్ ఏరియాస్, అది కూడా ఒక మిషన్లో ఒక టార్గెట్. సోలార్ లైటింగ్ అక్కడ పవర్ ప్రొడక్షన్ కాదు, అక్కడే పవర్ ప్రొడ్యూస్ అయిపోయి కన్జ్యూమ్ అయిపోతుంది. టోటల్ కాస్ట్ ఫర్ అప్గ్రేడేషన్ టు 100 GW సోలార్ పవర్ కెపాసిటీ వుడ్ బి 94 billion. ఫండ్స్ 94 billion కావాలి దానికి. ఇంత హ్యూజ్ అమౌంట్ మనం 100 GW కావాలంటే. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు లీవరేజ్ బైలాటరల్ ఇంటర్నేషనల్ డోనార్స్. ఇది ఏం చేస్తుంది, ఫ్రాన్స్, యూకే ఇట్లా డోనార్స్ ఏమన్నా ఉంటే ట్రై చేస్తుంది. ఇంకా గ్రీన్ క్లైమేట్ ఫండ్ రీసెంట్గా మోడీ కూడా అడిగాడు దీని గురించి, మీరు కమిట్మెంట్ ప్రాపర్గా ఫుల్ఫిల్ కావట్లేదు, గ్రీన్ క్లైమేట్ ఫండ్కి డబ్బులు ఇవ్వండి అనేసి డెవలప్డ్ నేషన్స్కి. అండర్ ది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమాటిక్ చేంజ్ UNFCCC కింద. సో యూసింగ్ ది బండ్లింగ్ మెకానిజం, థర్మల్ పవర్తో బండ్లింగ్ చేయడం కాన్సెప్ట్. ఇన్వెస్ట్మెంట్స్ వుడ్ కమ్ ఫ్రమ్ లార్జ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి తెచ్చుకోవడం. ఫండ్స్ వుడ్ బి జనరేటెడ్ ఫ్రమ్ ఇండిపెండెంట్గా పవర్ ప్రొడ్యూసర్స్, వీళ్ళతో ఫండింగ్ చేయించడం, ఇలాంటి సోర్సెస్ నుంచి తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ISA అనేది ఒకటి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ISA ఇది హిస్ ఎక్సలెన్సీ నరేంద్ర మోడీ, ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అండ్ హిస్ ఎక్సలెన్సీ మిస్టర్ ఫ్రాంకోయిస్ హొలాండే, ఫార్మర్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్, 30th November 2015 COP21లో, అది ప్యారిస్ అగ్రిమెంట్ జరిగిన టైంలో వచ్చిన హిస్టారిక్ ఇనిషియేటివ్ ఇది ISA. ఇండియా లీడర్షిప్లో చాలా కంట్రీస్, ఇప్పుడు 80 కంట్రీస్ దాకా దీంట్లో సిగ్నేటరీస్ ఉన్నాయి. ఇంకా పాలసీ మెషర్స్ ఏం తీసుకునింది గవర్నమెంట్, ఏ టైప్ ఆఫ్ పాలసీ మెషర్స్ టేకప్ చేసిందంటే, డిక్లరేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఫర్ రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ RPO, సోలార్తో పాటు వేరే వాటికి కూడా ఇచ్చారు. రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ అనేది డిక్లేర్ చేశారు. వేవర్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జెస్, ఒక ఇంటర్స్టేట్కి ట్రాన్స్మిషన్కి ఛార్జెస్ ఉన్నాయి, దాన్ని వేవ్ చేశారు. లాసెస్ ఫర్ ఇంటర్స్టేట్ సేల్ ఆఫ్ సోలార్ అండ్ విండ్ పవర్ ఫర్ ప్రాజెక్ట్స్ టు బి కమిషన్డ్ అప్ టు March 2022 దాకా ఇవి వేవ్ చేశారు. సో గైడ్లైన్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సోలార్ పవర్ త్రూ టారిఫ్ బేస్డ్ కాంపిటిటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా చేయాలని చెప్పి ఒక పాలసీ. స్టాండర్డ్స్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ అండ్ డివైజెస్. స్టాండర్డ్స్ పెట్టకంటే అదంతా మెయింటెనెన్స్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దానికి కొన్ని స్టాండర్డ్స్ డెవలప్ చేశారు. రూఫ్ టాప్ సోలార్ ప్రమోట్ చేశారు. గైడ్లైన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, దాంట్లో కూడా ఇది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అమెండ్మెంట్స్ ఇన్ బిల్డింగ్ బైలాస్ ఫర్ మ్యాండేటరీ ప్రొవిజన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ ఫర్ న్యూ కన్స్ట్రక్షన్. ఇంకా పూర్తిగా ఇది ఇంప్లిమెంట్ అన్ని సిటీస్లో కావట్లేదు, కొన్ని బెంగళూరు లాంటి వాటిల్లో ఎక్కువ ఉంది. ఫ్లోర్ ఏరియా రేషియో కూడా పెంచుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు బిల్డర్స్కి కూడా ఇది ఫ్లోర్ ఏరియా. సో గ్రీన్ బిల్డింగ్ అయితే ఫ్లోర్ ఏరియా ఎక్కువ వస్తుంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఫర్ సోలార్ ప్రాజెక్ట్స్, దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే స్టేటస్ కూడా సోలార్ ప్రాజెక్ట్స్కి. రేసింగ్ ట్యాక్స్ ఫ్రీ సోలార్ బాండ్స్ కూడా రేస్ చేస్తున్నారు ఫండ్స్ కోసం. ప్రొవైడింగ్ లాంగ్ టెనర్ లోన్స్ మల్టీలేటరల్ ఏజెన్సీస్ కోసము ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, సోలార్ పార్క్ స్కీము, VGF స్కీము,
సిపిఎస్యు స్కీమ్, డిఫెన్స్ స్కీమ్, కెనాల్ బ్యాంక్ కెనాల్ టాప్ స్కీమ్, బండ్లింగ్ స్కీమ్, గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్, కుసుమ్ స్కీమ్. చెప్తాను, నేను ఒక్కొక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అవి అని. సోలార్ పవర్ స్కీమ్ ఏంటిది? ది స్కీమ్ ఎయిమ్స్ టు ఫెసిలిటేట్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెసెసరీ ఫర్ సెట్టింగ్ అప్ న్యూ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటేట్ చేస్తుంది క్రియేట్ చేయడానికి. ఏంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాండ్. చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈ ల్యాండ్. ఎవరు ప్రైవేట్ ప్రొవైడర్స్ ఒకరు నేను ఇస్తానంటాడు, ఒకటి ఈయనంటాడు. గవర్నమెంట్ ఉంటే తప్పించి అంత ల్యాండ్ రాదు. ట్రాన్స్మిషన్ అండ్ ఎవాక్యుయేషన్ లైన్స్. సో ట్రాన్స్మిషన్ లైన్స్ కోసం కూడా మళ్ళీ ల్యాండ్ ఎక్కడుందో అక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి. యాక్సెస్ టు రోడ్స్, దానికి రోడ్ యాక్సెస్ కావాలి. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ సప్లై చేయాలి దానికి. అండ్ అదర్స్ ఇన్ ఫోకస్డ్ మేనర్. ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది గవర్నమెంటే చేయాలి, ప్రైవేట్ సెక్టర్ చేయలేదు. ది ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎవరంటే దానికి SECI అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దానికి సోలార్ పార్క్ స్కీమ్. VGF అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. మెయిన్గా VGF ద్వారానే ఫండింగ్ జరుగుతుంది. సో ఇది ప్రైవేట్ సెక్టర్ రావాలంటే వైబుల్ అయి ఉండాలి, లేకుంటే వాళ్ళ లాసెస్ కోసం ఎవడు రాడు. దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, వైబిలిటీ చూసి గ్యాప్ ఉంది, ఇంత ఇస్తే వైబుల్ అవుతుంది డబ్బులు, అప్పుడు సపోర్ట్ చేస్తుంది. సో 5,050 crores ప్రొవైడ్ చేయాలని చెప్పి అట్లీస్ట్ 5,000 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్రాజెక్ట్స్. దాంట్లో ఎవరు బై సోలార్ పవర్ డెవలపర్స్ అండ్ బిల్డ్ ఓన్ ఆపరేట్ బేసిస్. బిల్డ్ ఓన్ ఆపరేట్ బేసిస్ మీద చేస్తా అన్నారు. ది అప్పర్ లిమిట్ ఆఫ్ VGF, అప్పర్ లిమిట్ ఏంటి 1 crore per మెగావాట్. అంతకంటే ఇంకా గ్యాప్ ఎక్కువ ఉందంటే ఇంకా అక్కడ స్టార్టే చేయం. ఓపెన్ కెపాసిటీ కేటగిరీకి 1.24 crores, DCR కేటగిరీలో అయితే 1.25 crores. అదే CPSU స్కీమ్. CPSU అంటే ఏంటి? సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. CPSUs వాళ్ళకేంటి 1000 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ PV ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి CPSUస్కి స్కీమ్ ఒకటి పెట్టారు. దాంట్లో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ SECI ద్వారా ఎంత ఇస్తారంటే 1 crore per మెగావాట్ ఫర్ ప్రాజెక్ట్స్ వేర్ డొమెస్టిక్లీ ప్రొడ్యూస్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ వాడారు అనుకోండి. ఇండియాలోనే ప్రొడ్యూస్ అయిన సెల్స్ మాడ్యూల్స్ వాడితే 1 crore per మెగావాట్. అదే 50 lakhs per మెగావాట్ ఎప్పుడు ఓన్లీ డొమెస్టిక్లీ ప్రొడ్యూస్డ్ మాడ్యూల్స్ వాడితే, సెల్స్ వాడకుండా. ఇంకా డిఫెన్స్ స్కీమ్ అని ఒకటి ఉంది. ఆపరేషనలైజేషన్ ఆఫ్ 3,000 మెగావాట్ సోలార్ PV ప్రాజెక్ట్స్, 300 మెగావాట్స్. దానికి బై డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్. The bidders selected on the basis of bids for minimum VGF requirements for the project with the commitment to supply solar power at 5.5 kilowatt hour for 25 years. ఇది కమిట్మెంట్ కూడా ఉంటుంది. దీనికి VGF ఉంటుందన్నమాట, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. సో కెనాల్ బ్యాంక్స్ కెనాల్ టాప్స్, ఇది కూడా ఇంపార్టెంట్ స్కీమ్. ఇది ఏమంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 3 crore per మెగావాట్, చాలా ఎక్కువ ఇస్తున్నారు దీంట్లో. ఆర్ 30% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. కెనాల్ టాప్స్కి అయితే అదే 1.5 crores ఆర్ 30% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఫర్ కెనాల్ బ్యాంక్స్. కెనాల్ బ్యాంక్స్కి ఎక్కువ కాదు, కెనాల్ టాప్స్కి అయితేనే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ఎక్కువ ఫండింగ్ ఇస్తున్నాడు, గ్యాప్ ఫండింగ్. గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్స్. సో ఇదేం చేస్తారంటే సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ CFA. ఈ అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 30% ఆఫ్ ది బెంచ్ మార్క్ కాస్ట్ ఫర్ జనరల్ అండ్ 70% CFA ఫర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే 70% ఇస్తారు ఈ రూఫ్ టాప్స్. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి రెసిడెన్షియల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం ఇది వాడతారు. ఇంకా ఉదయ్ స్కీమ్ ఒకటి ఉంది.
ఉజ్వల్ డిస్కామ్ అష్యూరెన్స్ యోజన. ఇది సోలార్ అనే కాదు, అన్నిటికి సంబంధించి ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2015 రివైవల్ ప్యాకేజ్ ఫర్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ఇది డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసింది. పర్మనెంట్ సొల్యూషన్ టు ఫైనాన్షియల్ మెస్ వచ్చేసింది అనమాట పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో, దాన్ని సాల్వ్ చేయాలని. ఇట్ ఎయిమ్స్ టు రిఫార్మింగ్ పవర్ సెక్టార్, ఆపరేషనల్ ఇంప్రూవ్మెంట్స్కి, డెవలప్మెంట్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీకి, రిడక్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పవర్, ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడం కోసం, కన్జర్వేషన్ కోసం కూడా అన్నిటికి సంబంధించి ఉదయ్ స్కీమ్ ఉంది. ఇంకా పిఎం కుసుమ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్కీము. సో ఇది 2019లో లాంచ్ చేశారు. 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో కాంపోనెంట్ ఏ వచ్చి సెట్టింగ్ అప్ ఆఫ్ 10,000 మెగావాట్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ గ్రిడ్ కనెక్టెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్. డీసెంట్రలైజ్డ్ గ్రిడ్ కనెక్టెడ్. సో బ్యారన్ ల్యాండ్లో అండర్ దిస్ కాంపోనెంట్ renewable energy based power plants REPPs కెపాసిటీ 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ విల్ బి సెటప్. కాంపోనెంట్ ఏ కింద ఇండివిజువల్ ఫార్మర్స్, గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్, కోఆపరేటివ్స్, పంచాయత్స్, ఇంకా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, వాటర్ యూజ్ అసోసియేషన్స్, ఇవన్నీ బ్యారన్ అండ్ ఫ్యాలో ల్యాండ్స్ మీద ఇట్లాంటి అసోసియేషన్స్ వీళ్ళు ఇవి పెట్టుకుంటారు. ది రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్ట్ విల్ బి ఇన్స్టాల్డ్ విత్ ఇన్ 5 kilometers radius of the substation in order to avoid high cost of sub transmission lines. అక్కడ అందుకోసం దానికి 5 kilometers దూరంలో ఇవి పెట్టుకోవచ్చు. రిడ్యూస్ ట్రాన్స్మిషన్ లాసెస్. ఇది డిస్ట్రిబ్యూటెడ్ అన్నాడు కదా, సో అంత సెంట్రలైజ్డ్ ఒకటే చోట చేస్తే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయని ఇట్లాంటివి. పవర్ జనరేటెడ్ విల్ బి పర్చేస్డ్ బై డిస్కామ్స్. ప్రీ ఫిక్స్డ్ తారీఫ్కి పవర్ కొనుక్కుంటారు. ఇంకా కాంపోనెంట్ బికి వచ్చామంటే ఫర్ ఇన్స్టలేషన్ ఆఫ్ 17.5 lakh స్టాండ్ అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంప్స్. ఇది ఇంతకుముందు చెప్పింది డిస్ట్రిబ్యూటెడ్ పవర్ ప్లాంట్స్ చిన్నవి. ఇక్కడేమో 17.5 lakh స్టాండ్ అలోన్ అగ్రికల్చర్ పంప్స్ గురించివి. Under this component, individual farmers will be supported to install standalone solar agriculture pumps 7.5 HPV for replacement of existing diesel agriculture pumps, irrigation systems in off-grid areas. So diesel ఉంటే వాటిని తీసేసి ఇది పెడతారు. వేర్ గ్రిడ్ సప్లై ఇస్ నాట్ అవైలబుల్, అక్కడ గ్రిడ్ ఉండదు అనుకోండి, డీజిల్ వాడుతూ అంటారు కదా, అక్కడ ఇది. పంప్స్ కెపాసిటీ హయ్యర్ దాన్ 7.5 HP can also be installed. However, the financial support will be limited to 7.5 HP capacity కే ఈ సపోర్ట్ ఉంటుంది. కాంపోనెంట్ సి వచ్చి సోలరైజేషన్ ఆఫ్ 10 lakh గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్స్. గ్రిడ్ కనెక్టెడ్ ఇది గ్రిడ్ లేదు, స్టాండ్ అలోన్ ఇది గ్రిడ్ కనెక్టెడ్. Under this component, individual farmers having grid connected agriculture pumps will be supported to solarize pumps. Farmer will be able to use the generated solar power to meet the irrigation needs and the excess solar power will be sold to discom. ఎక్కువ వచ్చిందని ఇప్పుడు అంత అవసరం లేదు, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, మనం తక్కువ వాడుతున్నాం, మిగిలింది డిస్కామ్కి వెళ్తుంది, ప్రీ ఫిక్స్డ్ తారీఫ్ కూడా వస్తుంది వాళ్ళకి, రైతుకి. ఇంకా ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే కాంపోనెంట్ ఏలో ప్రొక్యూర్మెంట్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. 40 paisa per kilowatt hours or 6.6 lakhs per megawatt per year, whichever is less will be provided for first 5 years by MNRE to discoms for buying the power from farmers and developers. అదే కాంపోనెంట్ బి అండ్ సి పంప్ సెట్స్ ఉన్నాయి కదా, సిఎఫ్ఏస్ 30% ఆఫ్ ది బెంచ్ మార్క్ కాస్ట్ ఆర్ ది టెండర్ కాస్ట్, విచ్ ఎవర్ ఇస్ లోయర్. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ 30%, రిమైనింగ్ 40% ఫార్మర్ పెట్టుకుంటాడు, 40% మాత్రమే
ఈ నాన్ గ్రిడ్ కనెక్టెడ్ పంప్ సెట్స్. నార్త్ ఈస్టర్న్లో అనుకో, లేకుంటే సిక్కిం, జేఎండ్కే, హిమాచల్, ఉత్తరాఖండ్, లక్షద్వీప్ ఇట్లాంటి చోట్ల సిఎఫ్ఏ 50% ఉంది. స్టేట్ గవర్నమెంట్ 30%, ఓన్లీ 20% ఫార్మర్ పెట్టుకున్నా చాలు. ఇంకా వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఇది రీసెంట్గా అనౌన్స్ చేసిండే ఇనిషియేటివ్. సో దాంట్లో విజన్ ఏముందంటే, విజన్ బిహైండ్ దిస్ OSOWOG, సన్ నెవర్ సెట్స్. ముందు మనము బ్రిటిష్ సామ్రాజ్యము, సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేటోళ్ళము. అదే బ్రిటన్లో ఇది వచ్చింది వాళ్ళకి. అందుకే సన్ నెవర్ సెట్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువ కాబట్టి ఇట్లాంటివి తీసుకొస్తుంటారు. అండ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అట్ సమ్ జాగ్రఫికల్ లొకేషన్స్. ఎందుకంటే సన్ అనేది ఎప్పుడు మొత్తం ప్రపంచానికి ఒక్కసారిగా సన్సెట్ జరగదు. ఇక్కడ ఇండియాలో సన్సెట్ అయిందంటే అమెరికాలో సన్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడో చోట సన్ రైజ్ అవుతాడు, పూర్తిగా ప్రపంచం మొత్తం సన్సెట్ అనేది ఉండదు. ఆ కాన్సెప్ట్ వాడుకొని ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలా, ఇప్పుడు ఇక్కడ డే ఉన్నప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అక్కడ డే ఉన్నప్పుడు అక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, షేర్ అవుతూ ఉంటుంది. గ్రిడ్, ఇట్ హ్యాస్ బీన్ టేకన్ అప్ అండర్ ది టెక్నికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. సో OSOWOG ప్లాన్ మే ఆల్సో లివరేజ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది పెట్టాం కదా మనము 2015లో, దాన్ని కూడా లివరేజ్ చేసుకొని, దట్ వాస్ కోఫండెడ్ బై ఇండియా అండ్ 80 countries as మెంబర్స్. ఇంకా ఫ్రాన్స్ లాంచ్డ్. COP26లో ఇండియా, UK కలిసి జాయింట్గా దీన్ని లాంచ్ చేసి వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. ఇంకా విత్ ఇండియా ఇన్ ది మిడిల్, solar spectrum can easily be divided into two broad zones. Solar spectrum, so east facing countries like Myanmar, Vietnam, Thailand, తర్వాత కాంబోడియా ఇట్లాంటివి. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మళ్ళీ మిడిల్ ఈస్ట్, ది ఆఫ్రికా, ఇండియా మధ్యలో పెట్టుకుంటే అటు ఇటు ఉన్నాయి కదా, ఈస్ట్ వెస్ట్ రెండు. దీన్ని 3 phases. ఫస్ట్ ఫేజ్, ఇట్ విల్ ఇంటర్ కనెక్టివిటీ విత్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. సెకండ్ ఫేజ్లో ఆఫ్రికా కూడా యాడ్ అవుతారు. థర్డ్ ఫేజ్లో గ్లోబల్ ఇంటర్ కనెక్షన్స్ అన్నీ వస్తాయి. ఇది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఈ గ్లోబలైజేషన్, పవర్ సెక్టారు, పొలిటికల్ డైనమిక్స్, తర్వాత పవర్ లాస్. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంత సులభమైతే కాదు, కానీ కొంత పాసిబిలిటీ ఉంటుంది. ఈ గ్రిడ్ వలన మనము కొన్ని వేస్ట్ కాకుండా, ఒకవేళ ఈ డేలో ఇక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయింది, వేరే చోటికి కావాలి కదా, అప్పుడు వేరే వాళ్ళకి పంపించుకోవచ్చు. ఇట్ హెల్ప్స్. ఏం లాభం అని చూస్తే, పార్టిసిపేటింగ్ ఎంటిటీస్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ యాజ్ వెల్ యాజ్ యూటిలైజింగ్ స్కిల్స్, టెక్నాలజీ, ఫైనాన్సెస్ అందరూ షేర్ చేసుకోవచ్చు. ISA కాన్సెప్ట్ లాగా ఇది కూడా. తర్వాత లీడ్ టు రెడ్యూస్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుతాయి, హయ్యర్ ఎఫిషియన్సీస్ వస్తాయి, ఇంక్రీజ్డ్ అసెట్ యూటిలైజేషన్ వేస్ట్ కాకుండా, అది స్టోర్ చేయలేము ఎలక్ట్రిసిటీ, ఎప్పుడు ప్రొడ్యూస్ అయింది అప్పుడు కన్జ్యూమ్ చేసేసుకోవాలి. కోర్స్ మళ్ళీ దీన్ని హైడ్రోజన్ ప్రొడక్షన్లోకి, సోలార్ ఎనర్జీని కన్వర్ట్ చేసేది ఇప్పుడు ఇనిషియేటివ్, చాలా స్ట్రాంగ్ ఇనిషియేటివ్ వస్తుంది. అది కూడా నేను మీకు చెప్పాను. అప్పుడు మనం హైడ్రోజన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో resulting economic benefits would positively impact poverty alleviation and support socio-economic challenges. ఇది కూడా ఒక సైడ్ బెనిఫిట్ అనమాట. ఇంకా నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్స్ ఇన్ ఇండియా విల్ గ్రో ఇంటూ రీజనల్ అండ్ గ్లోబల్ మేనేజ్మెంట్ సెంటర్స్ లాగా అవుతాయి అన్నమాట ఈ ISA అండ్ OSOWOG వలన. ఇప్పుడు ఒక 5 స్టేట్స్ ఇండియాలో ఉన్న సోలార్ డెవలప్మెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 స్టేట్స్లో. సో 14,000 acres రాజస్థాన్. ఇది చాలా చేంజ్ అవుతున్న డేటా. ఇప్పుడుది ఇంకొక సంవత్సరానికి మారిపోతుంది. ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్ థర్డ్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్ ఇప్పుడు సెప్టెంబర్ 22కి ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. 14,000 acre బాద్లా సోలార్ పార్క్ అనేది వరల్డ్ లార్జెస్ట్ ఫుల్లీ ఆపరేషనల్ సోలార్ పార్క్. 2245 megawatts అది ఇన్స్టాల్డ్ కెపాసిటీ.
ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒక ప్లాన్స్ పెట్టింది 25,000 మెగావాట్స్ అంటే 25 GW అల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఇది నెక్స్ట్ 3 ఇయర్స్లో వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో 10,000 మెగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్. ఎక్కువ పాసిబిలిటీ మనకు తెలుసు కదా, అక్కడ ఒక డెజర్ట్, మరి అక్కడంతా చాలా ఎండలు, బ్యారన్ ల్యాండ్ ఎక్కువ ఉంది. సో దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు, ఎక్కువ పొటెన్షియల్ ఉంది. స్టేట్ హ్యాస్ యాడెడ్ ఏ సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 2,348 మెగావాట్స్ 2021లో 8 monthsలో ఇంప్లిమెంట్ చేశారు వీళ్ళు. 2000 క్లోజ్ టు 2,400 అంటే 2.4 GW GW లెక్కేసుకుంటే 2021లోనే 8 monthsలో యాడ్ చేశారు కాబట్టి వాళ్ళు పైకి వచ్చేసారు. టోటల్ 7,737కి వచ్చేసారు. సో ఇంకా కర్ణాటక, ఇట్ వాస్ ది లీడర్, నా సెకండ్కి వచ్చింది. కర్ణాటకలో ఒక 13,000 ఏకర్ పావగడ సోలార్ పార్క్ ఉంది. శక్తి స్థల అంటారు దాన్ని, తుమ్కూరు దగ్గర. సెకండ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్, అది వచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ 2,050 మెగావాట్స్. సో స్టేట్ ఈస్ లైక్లీ టు సీ 3 more అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్స్ వస్తున్నాయి దాంట్లో. ఈచ్ 2,500 మెగావాట్స్. ఇంకా అది బీదరు, కొప్పాలు, గడగ్ 3 చోట్ల వస్తున్నాయి సోలార్. ఇంకా గుజరాత్ తీసుకుంటే, సో ఇప్పుడు రాజస్థాన్ ఏం చెప్పాను, మెగా అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్స్ కాన్సన్ట్రేటెడ్ కొన్ని చోట్ల చేస్తుంటే, గుజరాత్ వేరే మోడల్కి వెళ్ళింది. టాప్ ఇన్ ఇండియా ఫర్ డొమెస్టిక్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్, ఇది చాలా మంచి మోడల్. సో విత్ ఎ టోటల్ ఆఫ్ 50,915 విచ్ ఈస్ అబౌట్ 64% ఆఫ్ కంట్రీస్ టోటల్ ఫిట్టింగ్స్. 64% ఆఫ్ ది కంట్రీ, అక్కడ పోతే ఇంకా ప్రతి చోట కనిపిస్తాయి అన్నమాట రూఫ్ టాప్ సోలార్. సో సోలార్ ఎనర్జీ కెపాసిటీ దాన్ని 8,024కి 22కి తీసుకురావాలని, 3,240 రూఫ్ టాప్స్లో 3,240 మెగావాట్స్ తీసుకురావాలని వాళ్ళ ఎయిమ్. ఇంకా పటాన్ డిస్ట్రిక్ట్స్ చారంకా సోలార్ పార్క్లో 600 మెగావాట్స్. అంటే వీళ్ళు మెగా ఏం లేదు వీళ్ళ స్కేల్స్, మ్యాక్సిమం అంటే 600 మెగావాట్స్ ఒక చోట పెట్టుకున్నారు. మిగిలినవన్నీ సోలార్ పవర్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ ద్వారా. సో ఇట్ ఈస్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఇండివిజువల్ కన్జంప్షన్, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ కన్జ్యూమ్ చేసుకునే మోడల్ వెళ్తున్నారు వీళ్ళు. ఏపీ విషయానికి వస్తే 4,380 మెగావాట్స్. 1,000 మెగావాట్స్ అల్ట్రా మెగా సోలార్ పార్క్ కర్నూలులో, అది వచ్చినప్పుడు అది వరల్డ్ నెంబర్ 1 ఉంది. తర్వాత ఇప్పుడు రాజస్థాన్ అయిపోయింది, సెకండ్ ఇండియా కర్ణాటకలో వచ్చేసింది కదా. రైజింగ్ డిమాండ్ ఫర్ పవర్ ఇన్ ది స్టేట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ప్లానింగ్ ఫర్ 10 GW మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. అన్ని 10 GW అంటే 10,000 మెగావాట్స్ అట్లా మెగా సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ ద్వారా తీసుకొస్తారు ఏపీలో. తెలంగాణ విషయానికి వస్తే దీనికి ఒక డిఫరెంట్ మోడల్ వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే, ఆఫ్టర్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ ఇన్స్టలేషన్స్, ఇట్లా సోలార్ ఇన్స్టలేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు వీళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ దీస్ ప్రాజెక్ట్స్ అట్ ఏ సింగిల్ లొకేషన్, తెలంగాణ హ్యాస్ స్ప్రెడ్ ఇట్ టు 180 లొకేషన్స్. ఒకటే చోట 2,000 మెగావాట్స్ 3,000 మెగావాట్స్ అనకుండా వీళ్ళు 180 లొకేషన్స్కి స్ప్రెడ్ చేశారు. దీనివల్ల లాభం ఏంటి, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిపోతాయి. సో మెయింటైనింగ్ గ్రిడ్ స్టెబిలిటీ, గ్రిడ్ కూడా స్టేబుల్గా ఉంటుంది. సో ఇది చాలా ఒక మంచి కాన్సెప్ట్. ఇది ఒకటే చోట అంతంత ల్యాండ్, అంతంత ఇన్వెస్ట్మెంట్, అంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ లాసెస్ ఇవి లేకుండా ఇలా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వీ హ్యావ్ కవర్డ్ ఎ లాట్ ఆఫ్ గ్రౌండ్. హోప్ ఇట్ వాజ్ యూస్ఫుల్. మీకు ఏమైనా ఇంకా సోలార్ ఎనర్జీకి సంబంధించి కానీ టోటల్ ఎనర్జీ సెక్టర్ ఆర్ ఎనీథింగ్ మీకు డిస్కస్ చేయాలి నాతో అనుకుంటే 8101010185 దీనికి వాట్సాప్ చేయండి. నేను ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాను, లేదంటే నేను ఫోన్ చేస్తాను. సో
థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.